హలో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు టీడీపీ పార్టీ ఇంకా జనసేన పార్టీ కలిసి ఒకటిగా పోటీ చేయనున్నారు. మరి ఈ ఇద్దరి పార్టీల్లో గెలిస్తే సీఎం క్యాండిడేట్ ఎవరు అనే విషయం ప్రజలలో ఆలోచనగా మారింది. తన పార్టీ గెలిచి వేరే పార్టీ నేతని సీఎంగా ఒప్పుకుంటుందా? మరో పార్టీ లేకపోతే ఇరు పార్టీల్లో 2.5 ఏళ్ళు సీఎం పదవిని చేయబోతున్నారా? ఫర్ కంప్లీట్ డీటెయిల్స్ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఆంధ్రప్రదేశ్లో ఈ 2024లో ఎమ్మెల్యే ఎన్నికలు ఏప్రిల్లో జరగబోతున్నాయి. ఇందులో అధికార పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంకా టీడీపీ పార్టీ మధ్య ఒక గట్టి పోటీ జరుగుతుంది. టీడీపీ పార్టీకి జనసేన పార్టీ సపోర్ట్ చేస్తుంది. ఈ రెండు పార్టీలు కలిసి ఒకటే పోటీ చేయనున్నారు. మరి సీట్ల విషయంలో జనసేన పార్టీ ముందు నుంచే ఖచ్చితంగా 35 సీట్లు జనసేన పార్టీకి ఇవ్వాలని కోరారు. సీట్ల విషయంలో ఆలోచించిన జనసేన పార్టీ మరి సీఎం క్యాండిడేట్ పొజిషన్ గురించి ఎలాంటి అంశం చెప్పలేదు. ఇప్పుడు ఉన్న టీడీపీ పార్టీ పరిస్థితిలో టీడీపీ పార్టీ ఒంటరిగా గెలవలేదు. కాబట్టి జనం కోసం టీడీపీ పార్టీ గెలుపు కోసం జనసేనతో కలిసి పోటీ చేసి పవన్ కళ్యాణ్ని సీఎం క్యాండిడేట్గా డిక్లేర్ చేయనున్నట్లుగా టీడీపీ పార్టీ నేత నందమూరి బాలకృష్ణ ప్రకటించబోతున్నారు అని న్యూస్ వైరల్ అవుతుంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.